తెలుగు భాషాభిమానులకు స్వాగతం. నేను మీ భాస్కరాచార్య. సరదాగా నేర్చుకుందాం ఛానల్లో మనం శతక పద్యాలు శీర్షికన వేమన పద్యాలు, సుమతి శతక పద్యాలు నేర్చుకుంటున్నాం. ఈ వీడియోలో మనం కొన్ని సుమతి శతక పద్యాలను పిల్లలకు నేర్పించదలుచుకున్నాను. ఎప్పట్లాగానే పిల్లలు చెప్పడానికి వీలుగా పదాలను విడదీస్తూ చెప్తున్నాను. పిల్లలు నన్ను అనుసరిస్తూ పదాలను చెప్తూ పద్యాన్ని నేర్చుకుంటారని, తర్వాత పద్యం యొక్క భావాన్ని వివరిస్తూ పద్యం ఏ విధంగా చదవాలో నేర్పిస్తాను. పిల్లలు శ్రద్ధగా నేర్చుకుంటారని, అలాగే తల్లిదండ్రులు పక్కనే ఉండి పిల్లలకు నేర్చుకోవడంలో సహకరిస్తారని నేను ఆశిస్తున్నాను. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోను మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేసి షేర్ చేయండి. విషయంలోకి వెళ్తే పద్యాన్ని పదాలుగా విడదీసి చెప్తున్నాను. పిల్లలు నాతో పాటు చెప్పగలరు. కొంచెపు నరు సంగతిచే అంచితముగా కీడు వచ్చున్న అది ఎట్లన్నన్న కించిత్తు నల్లి కరచిన మంచమునకు పెట్లువచ్చు మహిళో సుమతి. బద్దెన ఈ పద్యంలో మనకేం చెప్తున్నారంటే, కొంచెపు నరు సంగతిచే, సంగతి అంటే స్నేహము, కలయిక. కొంచెపు నరులు అంటే చెడ్డవాళ్ళు అని, చిన్న బుద్ధి కలవాళ్ళు అని. అలాంటి వారితో మనము స్నేహం చేసినట్లయితే అంచితముగా కీడు వచ్చున్, తప్పకుండా మనకు కీడు జరుగుతుంది అని చెప్తూ దానికి ఉదాహరణగా ఏం చెప్తున్నారంటే, కించిత్తు నల్లి కరిచిన. నల్లి అంటే ఇది ఒక కీటకం. ఇది పాతకాలంలో మంచాలు, తాళ్లతో మంచాలు అల్లుతూ ఉండేవారు. ఆ తాళ్ల మంచాలకి మధ్య మధ్యలో ఈ నల్లులు అనేవి ఉంటూ ఉండేవి. ఆ మంచం మీద ఎవరైతే నిద్రపోతారో, మంచి నిద్రపోతున్న సమయంలో ఆ నల్లి అనేది ఇలా కుడుతూ ఉండేది. కుట్టేసరికి ఆ మంచం మీద పడుకునేవాడి నిద్ర అంతా కూడా చెడిపోతూ ఉండేది. వాడికి మహా కోపం వచ్చేదన్నమాట. వచ్చి ఏం చేసేవాడంటే, ఆ మంచాన్ని ఎండలో వేసి శుభ్రంగా మంచాన్ని కర్ర పెట్టి కొడితే ఆ నల్లులన్నీ కింద పడి చనిపోతూ ఉండేవి. అంటే నల్లి వాడికి కరవడం వలన మంచానికి దెబ్బలు తగులుతున్నాయి కదా, మంచాన్ని మనం గట్టిగా కొడుతున్నాం కదా. అలాగే చెడ్డవాడితో మనం స్నేహం చేస్తే ఆ దెబ్బలు అనేవి చెడ్డవాడికి కాదు మనకి పడుతూ ఉంటాయట అని బద్దెన మనకి ఈ పద్యంలో వివరిస్తున్నారు. పద్యాన్ని పూర్తిగా చదువుకుందాం. కొంచెపు నరు సంగతి చే నంచితముగా కీడు వచ్చున్ అది ఎట్లన్నన్న కించిత్తు నల్లి కరచిన. కించిత్తు నల్లి కరచిన మంచమునకు బెట్లు వచ్చు మహిళో సుమతి. ఇది పద్యం. అలాగే ఇంకో పద్యాన్ని నేర్చుకుందాం. తన వారు లేని చోటను చనువించుక లేని చోట జగడము చోటన్ అనుమానమైన చోటను మనుజునకున్ అట నిలువదగదు మహిళో సుమతి.
ఈ పద్యంలో బద్దెన ఏం చెప్తున్నానంటే ఎలాంటి ప్రదేశంలో ఎలాంటి సమయంలో ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండకూడదు అనే విషయాన్ని బద్దెన మనకి ఈ పద్యంలో చెప్తున్నారు. తనవారు లేని చోటను, ఎక్కడైనా మనం ఉండాలి నివసించాలి అంటే మనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా అక్కడ ఉండాలి, అంతేగాని ఎవరు లేని చోట ఉండకూడదు. చనువించుక లేని చోట, ఇంచుక అంటే కొంచెం, కొంచెం కూడా చనువు లేని ప్రదేశంలో మనం ఉండకూడదు. జగడము అంటే తగాదా, ఎవరితోనైనా తగాదా ఉన్నప్పుడు వారి స్థానంలో మనం ఉండడం మంచి పని కాదు. అనుమానమైన చోటను, ఎక్కడైనా అనుమానంగా ఉంటే ఇక్కడ ఉండొచ్చా ఉండకూడదా, ఇక్కడ ఉంటే నాకేమైనా చెడు జరుగుతుందేమో అనే అనుమానంతో కానీ అనుమానంగా మనకు ఉన్నట్టయితే ఆ ప్రదేశంలో మనం ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు అని చెప్తూ మనుజునకున్ అట నిలువదగదు, అలాంటి ప్రదేశంలో మనిషి అనేవాడికి నిలువదగదు, ఉండడానికి తగదు మహిళ ఈ భూమి మీద అని చెప్తూ బద్దెన గారు మనకి పద్యంలో ఎలాంటి ప్రదేశంలో ఉండకూడదో సూచిస్తున్నారు. పద్యాన్ని పూర్తిగా చదువుకుందాం. తనవారు లేని చోటను, చనువించుక లేని చోట, జగడము చోటన్, అనుమానమైన చోటను, మనుజునకట నిలువదగదు మహిళో సుమతి అంటూ ఈ పద్యాన్ని వివరిస్తున్నారు బద్దెన గారు. అలాగే ఇంకొక పద్యం. తల నుండు విషము ఫణికిని, వెలయంగాన్ తోక నుండు, వృశ్చికమునకున్న తల తోక ఎనకయుండును, ఖలునకున్ నిలువెల్ల విషము కదరా సుమతి. ఓ సుమతి బుద్ధిమంతుడా అని చెప్తూ ఈ పద్యంలో బద్దెన ఏం చెప్తున్నాడంటే తల నుండు విషము ఫణికిని, ఫణి అంటే పాము, పాముకి తలలో మాత్రమే విషం ఉంటుంది. వెలయంగా తోక నుండు వృశ్చికమునకున్, వృశ్చికము అంటే తేలు, తేలుకు తన తోక చివర కొండె అని ఉంటుంది, ఆ కొండెలో మాత్రమే విషం ఉంటుంది. తల తోక ఎనకయుండును, తలని కానీ తోక అని కానీ ఏ తేడా లేదు. నిలువెల్ల ఖలునకు నిలువెల్ల విషము కదరా సుమతి, ఆ దుర్జనునికి తలని కానీ తోకని కానీ తేడా లేకుండా శరీరం అంతా కూడా విషమే ఉంటుంది. కాబట్టి పాము కంటే తేలు కంటే వాడు చాలా ప్రమాదకరమైన వాడు అంటూ ఆ దుర్జనునికి దూరంగా ఉండమని చెప్తూ ఈ పద్యాన్ని బద్దెన మనకు చెప్తున్నారు. పద్యాన్ని ఒకసారి బాగా చదువుకుందాం. తల నుండు విషము ఫణికిని, వెలయంగా తోక నుండు వృశ్చికమునకున్, తల తోక ఎనకయుండును, ఖలునకు నిలువెల్ల విషము కదరా సుమతి. ఇది పద్యం. అలాగే మరొక పద్యాన్ని కూడా నేర్చుకుందాం. తాను అనుభవింప అర్ధము, మానవ పతిజేరున్, కొంత మరి భూగతమౌన్, కానల నీగలు గూర్చిన తేనియ ఒరుజేరునట్లు,
తిరముగ సుమతి. ఈ పద్యంలో బద్దెన ఏం చెప్తున్నారంటే, పిసినారివాడు పాపం కష్టపడతాడు, ధనాన్ని సంపాదిస్తాడు, పోగు చేస్తాడు. ఆ పోగు చేసిన ధనం వాడు అనుభవించడు, సరికదా దాన్ని ఎక్కడో భూగర్భంలో దాచిపెట్టి ఉంచుతాడు. అలా దాచిపెట్టి ఉంచిన సొమ్ము ఎప్పుడూ కూడా అది రాజుల పాలైపోతుంది లేదా నేల పాలైపోతుంది. దానికి ఉదాహరణగా ఏం చెప్తున్నాడంటే, అడవిలో తేనెటీగలు ఎంతో కష్టపడి ఎన్నో కిలోమీటర్ల దూరం ఎగిరి తిరిగి 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 సంపాదించి తేనె పట్టు పెట్టుకుంటాయి. ఆ పట్టులో తేనెను దాచుకుంటాయి. అలా దాచుకున్న తేనెను మనుషులు వెళ్తారు, వెళ్ళి దాన్ని శుభ్రంగా తీసుకొని తాగుతారు, అనుభవిస్తారు. లేదా వేరే జంతువులు, అడవిలో ఎలుగుబంట్లు లాంటివి ఉంటాయి కదా, అలాంటివైనా సరే ఆ తేనెతో పట్టును కొట్టి వాటిని శుభ్రంగా తాగి తేనెను అనుభవిస్తాయి. కానీ ఇంత కష్టపడి తెచ్చి ఆ పట్టులో పెట్టి దాచుకున్న ఈగలు ఆ తేనెను తాగవు, వాటిని అనుభవించవు. అలాగే పిసినారివాడు కష్టపడి సంపాదించి పెట్టుకున్న ధనాన్ని తిరిగి చివరకు ఏ రాజుల పాలో భూమి పాలో చేస్తాడు అని ఈ పద్యం యొక్క భావం. పద్యాన్ని పూర్తిగా చదువుకుందాం. తాననుభవింపనర్ధము మానవపతి జేరు కొంత మరి భూగతమౌ కానల నీగలు గూర్చిన తేనియ ఎరుజేరునట్లు దిరముగ సుమతి. ఇవి సుమతి శతక పద్యాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు చేరుతుంది, నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. స్వస్తి.